హరిహర వీరమల్ని టార్గెట్ చేశారు, ఈ సినిమాని టార్గెట్ చేశారు. ఎదుటి వాళ్ళు కరెక్ట్ మా సినిమా వచ్చే టైంకి ఇది పాపప్ చేసి దీన్ని ఫ్లేర్ అప్ చేసి ఏదో చేద్దాం అనేది ఏంటి సార్? సినిమాలు ఇప్పుడు మా ఉన్నాయి రిలీజ్లకి మేము ఓనర్లతో మాట్లాడుకుని ఓ ఫేవరబుల్ టర్మ్స్ లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్ మేము రిలీజ్ చేసుకుంటాం. మీరు లాస్ వస్తుంది అంటున్నారు కదా, లాస్ వస్తుందా థియేటర్లు పట్టుకుని ఎలా ఆడాల్సిన పనే ఉంది, వదిలేయచ్చు కదా. మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసినట్టు కాదా? మెగా ఫ్యామిలీ మీద కక్ష సాధిస్తున్నట్టు కాదా? ఎదుటి వాడిని టార్గెట్ చేయకు. प्रोड्यूसर ఉంటాడు కదా, क्या नाम है बेटा वो प्रोड्यूसर रहता चश्मा पहन के वो डुप्लीकेट बाल रहता देखो, लाला हमसी सॉरी జస్ట్ ఒక 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఎగ్జిబిటర్ ఆయన సింగిల్ స్క్రీన్స్ బాధల గురించి చెప్తున్నారు. అది కొంచెం వినడానికి నిన్న నవ్వు వచ్చినా కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే సి సెంటర్ నుంచి బి సెంటర్ నుంచి ఏ సెంటర్ దాకా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ మల్టీప్లెక్స్ కట్టేసి సింగిల్ స్క్రీన్స్ కి రావాల్సిన రెవెన్యూని కూడా రానివ్వకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటర్ ఆయన సింగిల్ స్క్రీన్ కష్టాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి. ఈ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే నీకు ఫలితం దొరుకుతుంది. ప్రమోషన్ పెద్ద మూవీ చేసిన, పెద్ద మూవీకి ప్రమోషన్ అవసరం లేదు. రామ్ చరణ్ గారు లుక్ చాలు ప్రమోషన్.